ఏపీ తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 27న పోలింగ్ జరిగింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓట్లను లెక్కిస్తుండగా, తెలంగాణలో 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. సాయంత్రానికి టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉండగా, గ్రాడ్యుయేట్ ఫలితాలు వచ్చేందుకు 2-3 రోజుల సమయం పట్టేలా ఉంది. ఏపీలో విశాఖ, ఏలూరు, గుంటూరులలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, తెలంగాణలో కరీంనగర్, నల్గొండలలో లెక్కింపు లెక్కిస్తున్నారు. ఇతర ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే 1 ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికైతే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుండి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థుల ఖాతాల్లో వేస్తారు. ఇలా కింద నుండి పై వరకు ఇదే తరహాలో లెక్కించి ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వెళ్తారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ మెజారిటీ ఓట్ల మార్కును ఏ అభ్యర్థి చేరుకోకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఆ అభ్యర్థులకు ఖాతాలో వేస్తారు. అప్పటికి ఫలితం తేలకపోతే నాలుగో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు. ఇలా మెజారిటీ మార్కు సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకంగా అవుతాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, చెప్పండి. జరిగిన ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా అలా పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పాటు వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే మొదలైన కౌంటింగ్, ఏదైతే ఫలితాల గురించి కౌంటింగ్ మొదలయ్యాయి. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతో విజేత కాకపోతే కౌంటింగ్ 2 రోజుల వరకు కూడా అవకాశం ఉంది. అందుకే ఈ 3 స్టెప్లతో కౌంటింగ్ నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్ల ఓటర్ల కోసం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థి పోటీలో నిలవడంతో జంబో బ్యాలెట్ వినియోగించారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలుత మొత్తం పోలైన ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించి రిజెక్ట్ అయిన ఓట్లను పక్కన పెట్టి సంఖ్యలో సగానికి కంటే 1 ఓటు ఎక్కువ వచ్చిన సదరు అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు పట్టభద్రుల ఓట్ల మొత్తం తీసుకుంటే మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉండగా 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఒకవేళ 2 లక్షల ఓట్లే చెల్లుబాటు అయినవి అని అనుకుంటే 1 లక్ష ప్లస్ సాధించిన వ్యక్తి విజేతగా అవుతాడు. ఇక ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో ఓట్లు మొత్తం 27,088 కాగా 968 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకవేళ 24,000 చెల్లితే 12,000 ప్లస్ ఓట్లు సాధించిన ప్రక్రియ విజేతకు నిలుస్తాడు. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మొత్తం లెక్కించిన మొదట ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి సగం ప్లస్ ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన సంఖ్యను బట్టి ఆరోహణ క్రమంలో ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఈ లిస్టులో అన్ని ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన గెలుపు మార్పు కోసం చేరుకునే లేనంత వరకు ఓట్లతో చిట్ట చివరి స్థానం నుండి అభ్యర్థులను గుర్తించి వరుసగా ఎలిమినేట్ చేస్తారు. ఆరోహణ క్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తూ ఆ సంఖ్యను అభ్యర్థులను ఓట్లకు జమ చేస్తూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వస్తుంటారు. ఇలా ఒకవేళ 2 లెక్కించిన
అందుకోకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను తీసుకుంటారు. ఇలా అభ్యర్థుల్లో ఎవరికి ఒకరికి విజయం దక్కే వరకు ఓట్లను యాడ్ చుట్టూ చివరి సమయం వరకు ఉన్న వారికి ఎలిమినేట్ చేస్తుంటారు. అందుకే పట్టభద్రుల ఓట్లు ఎంతో కీలకం కానుంది. ఇటు మొత్తం చూస్తే అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైనట్టు. అయితే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చెన్నమెల్లి అంజిరెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగిన పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్ మధ్య ఒక ఉండనుంది. అటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పూర్తి చేయగా గెలుపై ఎవరికి వారి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ నుంచి మల్క కొమరయ్య, పిఆర్టీ నుండి మంగ మహేందర్ రెడ్డి, అశోక్ ఎమ్మెల్సీ పూర్ణ పోటీ పడి ఉన్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ గురించి 19 మంది అభ్యర్థులు ఉండగా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సర్వతంగా బరిలో ఉన్న ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ ఉన్నది. యూటీఐ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ నచ్చినట్టు ఈ వ్యవస్థాపకులు హర్షరెడ్డి, ఇలా రాష్ట్ర అధ్యక్షులు పింగిరెడ్డి, ఇలా మొత్తం చూస్తుంటే మా గతంలో కంటే చూస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంచెం రక్తం జరిగినట్టు క్లియర్ గా తెలుస్తుంది. చివరికి ఈ పట్టభద్రులకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. చివరికి సాయంత్రం వరకు మనకు ఈ ఓట్ల లెక్క కుదరకపోతే మరుసటి రోజు వరకు కూడా ఇది వెళ్ళే థ్యాంక్ యూ రవి.